వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి వేళ ఇదిగో చక్కగా దండం పెట్టుకుని మీతో యాపు పచ్చడి చేసి చూపిద్దామని చెప్పి రండి అమ్మ, రండి. చక్కగా చూడండి అమ్మ, ఎందుకంటే ఇవాళ లక్షవారం వచ్చింది. నైవేద్యాలు పెట్టుకుంటారు అందరూ కూడా దేవతలకి. ఉగాది అంటేనే మనకి తెలుగు సంవత్సరం, అందుకని చెప్పి నైవేద్యాలు పెట్టుకుంటారు. లక్షవారం బాబాగారు పూజ మొలాన్ని ఇగోనమ్మ పొంగుపూరలు వేసాను, సేమియా కేసర చేసాను, శనగల తాలింపు పెట్టాను, పులిహార చేసాను అమ్మ. అమ్మవారికి నైవేద్యం అమ్మ. అదిగో పప్పు, అన్నం, పెరుగు, చక్కగా ఇదిగో ఫ్రూట్స్తో పువ్వులతో అలంకరించుకుని మోటార్ ఫీడ్ వాళ్ళు ఉన్నారు కోమట్లు. వాళ్ళు నాకు రాముల వారిని గిఫ్ట్ పంపించారమ్మా. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు అదిగో ఇత్తడిది అజ్జరాన్ని అమ్ముతున్నారంటే చక్కగాను గిఫ్ట్ పంపించారు సాయమ్మ గారండి అని చెప్పి చాలా సంతోషం. ఎందుకంటే శ్రీరామం వస్తుంది కాబట్టి రాముల వారిని ఆల్రెడీ మాకు రాముల వారు గట్టా ఉన్నారు. అదిగో చక్కగా చూడండి అమ్మ, ఎవరైనా గిఫ్ట్లు కట్టించుకునే వాళ్ళకి బాగుంటుంది. చక్కగా చూడండి, అదిగో బాబా గారు ఇవాళ లక్ష్మీవారు రావడం చాలా ఆనందంగా ఉంది. మరి మీకు యాప్ పచ్చడి చేసి నేను చూపిస్తాను. నడండి అమ్మ, అల్లుకి బంగారం. ఇక అత్యంతలు వేసుకుని చక్కగా బయలుదేరడంలో బయటికి. ఓకేనమ్మా. మనకి తెలుగు సంవత్సరాది అనేటప్పటికి ఎంతో ఆనందం. మనకు ఇంత ఆడపడుసు ఎలాగ వస్తుందో అంత ఆనందం అన్నమాట. ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. క్యాలెండర్ విడుదల చేసేది కూడా ఇప్పుడే మనకి అమ్మా. అందుకని చెప్పి ఇప్పుడు చక్కగా నేను మా ఇంట్లో పూర్వీకుల కాడి నుంచి ఎలా చేసుకుంటారో అలాగే ఇందులో మనం వెరైటీలు వేసేది ఏమీ లేదు అమ్మ. ఇదిగో చక్కగా బెల్లం, మామిడికాయ, అరటిపండు అమ్మ, మామూలు అరటిపండు వేసుకోండి చక్కగా బాగుంటుంది. ఇదిగో కొబ్బరికాయ అమ్మ, ఇదిగో ఎండు ద్రాక్ష పళ్ళు, చక్కగా వేపుడు పప్పు, కొద్దిగా సాల్టు రుచికి అమ్మ, కొంచెం పచ్చికారం, కొత్తకారం ఆడిచ్చేసుకున్నాం కదా, పచ్చికారమే వేసుకోవాలి మనం. అందులో కూరకారం అది వాడకూడదు అమ్మ. యాపు చాలా అరుదు అయినప్పటికీ కూడా చక్కగా ఎంతో సహకరించి మా మేనల్లుడిని పట్టుకుని వచ్చారు. నాకు పెద్ద మేనల్లుడు మామిడికాయ పంపించాడు 2 కాయలు. ఒక కాయ కోసుకుని ఒక కాయ మీకు చూపించడానికి ఉంచాను అమ్మ. చక్కగా ఇదిగో యాపు కూడా అయినప్పటికీ సమృద్ధిగా అందరూ కూడా లేదు 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 అనుకుంటానే మా సైడ్ అందరూ కూడా యాపు సమృద్ధిగా అందరికీ దొరికిందమ్మా. ఇదిగో 100 గ్రాముల చింతపండు చక్కగా ఇలా తీసేసుకుని మనం వడకట్టుకోవాలి. ఇందులోకి ఏమీ రాకూడదు అన్నమాట. ఓకేనమ్మా. ఫస్ట్ మనం ఐస్ వేసుకుందాం. ఐస్తో చేస్తాను, ఎందుకంటే కూలింగ్ బాగుంటుంది, చల్లగా ఉంటుంది అని చెప్పి. ఐస్ పీసులు వేసుకోండి, చాలా చల్లగా ఉంటుంది. ఓకేనమ్మా. ఇగో ఎండు ద్రాక్ష పళ్ళు వేసుకుందాం చక్కగా. పచ్చి కూడా వేసుకోవచ్చు, ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఈ మధ్య అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరినే కాదనకూడదు. ఏం తిన్నా ఏం పర్లేదు. పులుపు, తీపి, చప్పన అమ్మా, ఉప్పు, ఏదో కారం వేసుకుందాం చక్కగాను. పచ్చికారం అందరూ కొత్త కారం ఆడించుకుంటారు ఈ టయానికి. పచ్చికారం వేసుకోండి అమ్మా. మేమైతే ఇలాగే తీసుకుంటాం. ఇదిగో చూసారా, ఇదిగోరా చూడమ్మా. ఇదిగో అమ్మా, అంతే. ఇలాగనుకో పిల్లలు కూడా తినగలుగుతారు. చేదుగా ఉందని వదిలేయరమాట. నేను సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు చేసుకుని తింటాను, నాకు చాలా ఇష్టం అమ్మా. మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా కావాలంటే అది నేను డ్రీప్లో పెట్టుకుంటాను. ఇదిగో కొబ్బరి ముక్కలు చూసారు, ఎందుకంటే ఇగో చెక్కేసుకోవాలన్నమాట. వెనకాల బ్లాక్ ఉంటుంది కదా, చెక్కేసుకుంటే బాగుంటుంది. అదిగో తెల్లరికట్ల 5ంటికి వేసాను. పండుబాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్ ఉంది. ఇదిగో బెల్లం అమ్మ, బెల్లం కోరుకుని ఇదిగో తీపి ఉంటే మంచిదే, ఏం పర్లేదు. ఇదిగో మామిడికాయ కూడా పెద్ద పులుపులే సమానంగా ఉంది చక్కగా. ఇదిగో అరటిపళ్ళు. ప్రతి సాంప్రదాయాన్ని మనం పాటిస్తాం అమ్మా. ఇదిగో ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు మనం చూడండి ఏముందా. ఇదిగో అంత నీట్గా చేసుకోవాలన్నమాట. ఇదిగో గరిటెలు పెట్టి కాదు, చెయ్యి పెట్టే కలపాలి. ఓకేనమ్మా. ఈవేళ పంచంగాలు చెప్పించుకుంటారు రామాలయంలోను, గుళ్ళు దగ్గర పంచంగాలు బ్రాహ్మలు చక్కగా చెప్పించుకుంటారు. తర్వాత ఇప్పుడు గుళ్ళ దగ్గర కాకపోయినా మీరు సిటీలో ఉంటున్నారు కాబట్టి టీవీలు పెట్టుకుంటే టీవీల్లో కూడా అది పరనామ సంవత్సరం అంట కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు, అనారోగ్యాలు గట్ట ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరాన్ని. పరాభనామ సంవత్సరం అమ్మ. ఎందుకంటే మనకు తీపి, ఉప్పు ఇవన్నీ ఎలాగో అలాగే
ప్రతి ఇంట్లోనూ కూడా సమస్య లేదన్న వాళ్ళు ఎవరూ లేరు. మేము బాగున్నాం మీరు బాగోలేదు అన్న వాళ్ళు లేరు. ఒకప్పుడు అలాగా మా చింతానంలో అయ్యో మీకు అలా జరిగిందమ్మా అని ఇప్పుడు అలా కాదు. మనోడు చెప్తుంటే కర్మవులు రెండు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ప్రభావాలు అలాగున్నాయి. జాగ్రత్తగా ఖర్చులు తగ్గించుకుని చక్కగా ఎంత మనకు రాబడి వస్తుంది అంతే చక్కగా చూసుకుని మనం ఒకళ్ళు అప్పు అడగకుండా ఉంటే చాలు. మనం అదే కోటేశ్వరులు. అమ్మా అప్పు లేనుడే ధన్యుడు. అది చక్కగా ఉన్నంతలోనే చక్క పెట్టుకుని చిన్న ఫ్యామిలీలైనా పెద్ద ఫ్యామిలీలైనా ఏం చేస్తాం, యజమాని సంపాదిస్తేనే కదా మనం ఖర్చు పెట్టేది. అమ్మ చాలా జాగ్రత్తగా బహుజాగ్రత్తగా గొడ్డు రోజులు చక్కగా ఉండాలి. ఇదిగోనమ్మా ఇప్పుడు నేను ఇది ఎందుకంటే దేవుడి దగ్గర కూడా పెట్టలేదు, కొంచెం పెట్టుకుంటాను. తర్వాత మీకు నేను అన్నీ చూపిస్తాను. వేప పచ్చడి పెట్టలేదు, అన్నీ పెట్టేసి నైవేద్యం దండం పెట్టుకున్నానమ్మా. ఓకేనమ్మా, చక్కగా ఇలా చేసుకుంటారని చెప్పి. ఎందుకంటే ముందు రోజు చాలామంది చేసి చూపిస్తున్నారు. మా వదిలిన వాళ్ళు ఉన్నారు పెద్ద వయసు వాళ్ళు, వద్దమ్మా మన సాంప్రదాయం ప్రకారంగా మనకి ఎవరు ముందు చేసుకోరు, ఈవేళ చేసుకుని చూపిద్ది కానీ అని చెప్పేసి అన్నారు. దాన్ని బట్టి పోయిన సంవత్సరం కూడా అలాగే చూపించాను, ఈ సంవత్సరం కూడా ఇలాగే. ఎందుకంటే చాలామంది ముందు చూపిస్తున్నారంటే తెలియని వాళ్ళు చేసుకుంటారని చెప్పి వేరే ఛానల్లో చూసే ఉంటారు కదా మీరు. అందుకని చెప్పి మా ఇంట్లో సాంప్రదాయం నేను మార్చకూడదని చెప్పి నేను దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకుని ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఎమ్మంటే ఒక గంటలో అక్క విడుదల చేసేస్తాను. అందరూ చూసి పరాభనాభం సంవత్సరంలో మనం అందరం కూడా బాగోవాలి, అందులో నేను ఉండాలి. మీ అందరికి ఆరోగ్యాలు ఇవ్వాలి దేవుడు. అమ్మ బిజినెస్లు బాగోవాలి, వ్యాపారాలు బాగోవాలి. అమ్మ జాబులోళ్ళకి ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, గ్యాసులు టైటు, చాలా బహుజాగ్రత్తగా మనం ఉండాలి. అదంతా కూడా మన ఆడవాళ్ళతోనే ఉంది. ఏదైనాను సంకల్పం గట్టిది. ఓకేనమ్మా, నాకు వచ్చిన మంచి మాటలు రెండు చెప్తాను, చక్కగా చూసి. ఇగోనమ్మా ఇప్పుడు అన్నీ చక్క పెట్టుకుని మా అమ్మగారింటికి వెళ్ళిపోతాం మాట శివటం. అక్కడ మాకు కులదేవత ఉంది, పొద్దుల ముసలమ్మ గుడి దగ్గరికి కూడా వెళ్ళి చక్కగా కొబ్బరికాయ అది కొట్టుకుంటాం. ముందే వెళ్ళేవాళ్ళము, బాబుకు స్కూల్ ఉంటాం మళ్ళీ బాక్స్ అది చదువుకుని అన్నీ చక్క పెట్టుకుని మీకు వీడియో తీసి వెళ్దామని చెప్పేసి అమ్మ మళ్ళీ అన్నీ కూడా చక్కగా మళ్ళీ చూపిస్తూ ఉంటాను. ఈవేళ చూపించాలి మీకు అని చెప్పేసి తర్వాత వచ్చి ఇగో నైవేద్యం ఉన్నంతలో ఇలాగా మన సాంప్రదాయం మానకుండా ఎక్కడున్నా కూడా మనం ఇలా చేసుకోండి, చాలా ఆనందం. పిల్లలకు కూడా నేర్పాలి, కొన్ని తెలియదు కదా, పిల్లలకు కూడా చెప్పాలి. 31st అంటే అలాగా, సంవత్సరాది అంటే ఇలాగ, ఇదే మనకు పండగ. ఓకేనమ్మా, మరి చక్కగా నన్ను ఆదరించినందుకు చాలా సంతోషంగా ఉంది. చక్కగా చూస్తున్నారు నా వీడియోలు, ఇలాగే ఆదరిస్తూ ఉండండి. నా ఓపుకున్నంత సేపు నేను చెప్తాను వీడియోల్లోనూ చక్కగా నన్ను చూస్తున్నారు, చాలా సంతోషం. మంచున్నా చెడున్నా మీ అందరూ కూడా నా ఆత్మీయులు కాబట్టి నేను మంచున్నా చెడున్నా మీతో పంచుకుంటాను. ఓకేనమ్మా, అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా చూడండి. మళ్ళీ మీ అందరికీ కూడా అమ్మ ఉగాది శుభాకాంక్షలు. ఓకేనమ్మా, మంచి రెసిపీతో మళ్ళీ మీ సాయం మేము ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.